సిపిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం 7 పిల్లర్లు కుంగిపోతే ఏం కొంపలు మునిగిపోయాయని కేసీఆర్ అనడం ఎంతవరకు సమంజసమన్నారు. ముఖ్యమంత్రిగా చేశావా చప్రాసివా అంటూ కామెంట్ చేశారు. అహంకారం, అవినీతి రెండే బీఆర్ఎస్ ను ఎన్నికల్లో ఓడించాయన్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు చూడ్డానికి వెళ్తే కనీసం లోపలికి కూడా రానిలేదన్నారు. ప్రాజెక్టు విషయంలో అంత గోప్యత ఎందుకు పాటించారని మండిపడ్డారు నారాయణ. అవినీతి ఈ రెండే అతను ఓడించిపోతాయని చెప్పని ఎన్నికల ముందు కూడా నేను చెప్పాను. ఇక్కడే అహంభావం, అవినీతి ఈ రెండే ఓడించిపోతాయని. అదే ఓడించింది. ఇప్పుడు అవినీతి ఏమైంది? కాళేశ్వరం జరుగుతూ ఉంది. ఇప్పుడు కాళేశ్వరం గవర్నమెంటే పోయి చూసింది. ముఖ్యమంత్రి పోయాడు కదా, అందరూ తీసిపోయాడు. మేము అంత ముందర వెళ్ళాం, సిపిఐ అందరూ పోయినాం. పోతే మన లోపల కూడా రానిలే. ఆ పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా పోయారు, లోపల రానిలే. అంత గోప్యం ఎందుకు? కాళేశ్వరం కూలిపోతా ఉందంటే అది పబ్లిక్ ప్రాపర్టీ. అది ఏదో ఒక ఇల్లు కూలిపోవడం కాదు. ఇంట్లో ఇన్ని పిల్లర్స్ ఉన్నాయి, ఒక పిల్లర్ పోతే ఇక్కడ కాపురం చేస్తామను భయం ఉండదా? అంత ప్రాజెక్టుకి 7 పిల్లర్లు కుంగిపోతే 7 పిల్లర్లకు కుంగిపోయింది, ఏం కంపెనీ ఉనిగిపోయాయని చెప్పేసి అనే స్థాయికి ముఖ్యమంత్రి వచ్చాడంటే అతను ముఖ్యమంత్రి అని చెప్పరాసిన